నమస్తే, నేను జర్నలిస్ట్ రవీందర్. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు అని చెప్పి. ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ శ్రేణులకు, ట్రోల్ చేస్తున్న మరికొంతమందికి, టీడీపీ పార్టీకి, ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారి వీడియోతో దిమ్మ తిరిగేటువంటి ట్విస్ట్ ఇచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఉపసంహరించుకుంటున్నాను కదా అని చెప్పాడు కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దాని వెనక ఏం మాట్లాడారు, దాని ముందు ఏం మాట్లాడారు, ఈ ఎపిసోడ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి వీడియోలో ఏముందనేటువంటి అంశాలకు సంబంధించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఆ పాత వీడియోలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు ఒక రోజు. జగన్ నీకు ఒక రోజు చెప్తున్నా. సో ఇది ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. జగన్ కేంద్రం చేత నిన్ను ఒక ఆట ఆడించకపోతే చూడని చెప్పి ఏదైతే ప్రతి మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ వీడియో క్లిప్పింగ్ బయటపెట్టి, మరి అప్పుడు మాట్లాడింది నిజమే కదా, బహిరంగంగానే మాట్లాడారు కదా అక్కడ. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి రాష్ట్రం యొక్క బాగోగుల గురించి, రాష్ట్ర అవసరాల గురించి కాకుండా జగన్ అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి అని చెప్పి పదే ఎందుకు అంటున్నారు? ఆ రోజు మీరు మాట్లాడారు, అరెస్ట్ చేయిస్తాను, ఆట ఆడిస్తాను. ఈరోజు అది జరుగుతూ ఉందా? రాష్ట్రంలో జరగడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా టచ్ చేయగలుగుతా ఉన్నారా? చేయడం లేదు కదా. సో అలాంటప్పుడు ఏంటి, మీరు ఎంత చెప్పినా, మీ క్యాడర్ ఎంత కోరుకున్నా అక్కడ పైన అధిష్టానం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ బాలనీయకుండా చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేరు, జగన్ గారి జోలికి పోవద్దని చెప్పి ఏదైతే చెప్పానో అది నిజం అనుకోవడానికి ఇక్కడ ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఒకవేళ నేను చెప్పిందే అబద్ధమైతే మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు నిజం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఒకవేళ మీరు అది నిజం చేసి ఉంటే, మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీకు అభిమానుల కోరిక మేరకు మరి ఎందుకని బీజేపీ టచ్ చేయలేదు? మరి వేరు రాష్ట్రాలలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మరి కొంతమంది అరవింద్ కేజ్రీవాల్ కానీ, సిసోడియా కానీ వీళ్ళందరికీ సంబంధించి వెంటనే ఆ కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడం, జైల్లో వేయడము, ఆ కేసులు ఎండింగ్కి రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం దేశంలోని అనేక రాష్ట్రాలలో. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని టచ్ చేయలేకపోతా ఉన్నారు? మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది కదా, మీరు చక్రాలు తిప్పుతామన్నారు కదా, ఆట ఆడిస్తామన్నారు కదా, ఎందుకని టచ్ చేయలేకపోతా ఉన్నారు? మీరు అనేక ఆరోపణలు చేస్తారు కదా, వైఎస్ వివేక కేసు కానీ, ఆర్థిక ఉగ్రవాదాన్ని కానీ, రకరకాల కేసులు పెట్టారు, 12 సంవత్సరాలు పైగా కావస్తూ ఉంది. సో ఏం చేయలేకపోయారు కదా, మీరు వీటన్నిటికీ సమాధానాలు ఏంటి అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వేరు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినా వాటికి ఆధారాలు ఉండవచ్చు, ఇంకోటి ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదని చెప్పి బీజేపీ పార్టీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి విషయాలను మరి ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ మాకు జగన్మోహన్ రెడ్డి అడ్డొస్తాడని చెప్పి కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తప్పు కానిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ ఓదార్పు యాత్ర చేస్తున్న తర్వాత వీళ్ళకి తప్పు అయింది కాబట్టి కేసులు పెట్టారు. కానీ 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక కొలికి రావడం లేదంటే అందులో ఏమీ లేదు. ఎందుకంటే ఏమన్నా ఉంది అంటే అది ఫస్ట్ క్యాబినెట్ నుంచే మొదలవుతుంది. ఇప్పుడు ఎవరైతే డైలాగులు దంచుతూ ఉన్నారో కూటమిలో పదవులు అనుభవిస్తూ, అప్పుడు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూటమిలో చేరినారు, ఇప్పుడు వాళ్ళు డైలాగులు కొడతా ఉన్నారు, వాళ్ళందరూ అప్పుడు అందులో భాగస్వాములు అవుతారు. ఫస్ట్ వాళ్ళే ఉంటారు జగన్ గారి తర్వాత. ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయాలు జగన్ గారి ప్రస్తావన ఎక్కడ, జగన్ గారు ఎక్కడ ఉన్నారు, అక్కడ లేరు కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు. అండ్ మరొకటి, వివేక కేసుకు సంబంధించి ఎవరి హయాంలో జరిగింది? అది టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నారు, మరి ఇప్పుడు విచారణ చేయొచ్చు కదా, ఏమైంది? సిబిఐ విచారణ చేస్తే జగన్ గారి ప్రస్తావన కానీ, అవినాష్ రెడ్డి గారి ప్రస్తావన కానీ, భారతిరెడ్డి గారి వీళ్ళందరి పేర్లు ఇరికించాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆధారాలు లేవు. సో కాబట్టి ఏం చేయలేరు. సో ఎంతసేపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి మేము అరెస్ట్ చేయాలనుకుంటారు, ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో ఆపారని చెప్పి అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి వీళ్ళకి లేవు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ సోర్స్తో మీరు ఎట్లా చెప్తారు, మీ దగ్గర ఆధారం ఏందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఓకే, మీకు సోర్స్ కావాలి ఏదైనా చెప్పాలంటే. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏ సోర్స్తో 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి మీరు చెప్పారు, దానికి ఆధారం ఉందా? ఏమైనా లేదు కదా. మరి తిరుమల లడ్డుకు సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందని మీరు ఏ సోర్స్తో చెప్పారు, ఏం ఆధారం ఉందని చెప్పారు మీరు? అదైతే ఫైనల్గా అది లేదని తేలింది కదా, ఎట్లా చెప్పారు అట్లా? మరి అదేవిధంగా వైజాగ్లో డ్రగ్ కంటైనర్ అని చెప్పారు, ఏ సోర్స్తో చెప్పారు, మీకు ఆధారం ఎక్కడుందని చెప్పారు? ఇవన్నీ అబద్ధాలు కాదా? సూపర్ 6 అబద్ధం కాదా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా జగన్ ఫ్యామిలీలో మరొకరు లేవబోతున్నారని చెప్పి మీ ఛానల్లో డిబేట్లు పెడతా ఉన్నారు కదా,
ఏ ఆధారంతో చెప్తా ఉన్నారు అది? ఈ తప్పులను ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళు మీకు పేటీఎంల కింద కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పేటీఎం అని మీరు అంటున్నారు, నిజాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన అదే అంటున్నారు, 2009 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తాం, అఫీషియల్గా మా పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు, మీకు ఖర్చు పెట్టుకుంటామని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నాతో మాట్లాడారు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఏదైతే పేటీఎం బ్యాచ్ అంటున్నారో అలాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు? అంటే పేటీఎం బ్యాచ్తో మీరు కలిసి మాట్లాడతారా? మీ తరఫున పోటీ చేయమని అడుగుతారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మీటింగ్లో కలవడం జరిగిందని, కొడుకు వివాహానికి కూడా వచ్చాడని చెప్పారు. మరి పేటీఎం బ్యాచ్ల ఫ్యామిలీలో ఫంక్షన్లు అవి జరిగితే కలుస్తారా? మీటింగ్లోకి వస్తారా? ఏపీ నడ్డా గారు కూడా కలిసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. పేటీఎం బ్యాచ్లతో వాళ్ళ ఇంట్లోకి వస్తారా అని. సో మీరు కేసులు పెడితే, భయపెట్టిస్తే, ట్రోలింగ్ చేస్తే నేను భయపడే రకం కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. గతంలో ఏం జరిగింది ఇప్పుడేం తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు. సో ఇప్పుడు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైనా జగన్మోహన్ రెడ్డి టచ్ చేయగలిగారా? మరి కేంద్రం మీపైన ఆధారపడి పాలన చేస్తున్నటువంటి క్రమంలో మీ ఎంపీలను ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది కదా, ఆ రకంగా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? సో ఇట్లా అనేక ప్రశ్నలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంధిస్తూ ఉన్నారు. వాటికి ఆన్సర్ చెప్పకుండా సారీ చెప్పాడు అంటే దాని వెనక, దాని ముందు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు గతంలో అవన్నీ బయటకు వస్తున్నాయి. వాటిని కూడా చూపించాలి కదా, వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. సో ఈ పరిణామాలన్నీ పరిశీలించిన తర్వాత బీజేపీ పార్టీకి జగన్ గారి మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటనేది చాలా క్లియర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారివి స్ట్రైట్ పాలిటిక్స్, యూటర్న్లు ఉండవు. ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతాడు కానీ సొంత ప్రయోజనాల గురించి మాత్రం కాదు. సో ఇక్కడ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఢిల్లీకి వచ్చి జగన్ అరెస్ట్ చేయాలనేటువంటి టాపిక్ తీసుకొస్తా ఉన్నారు. అంటే వీళ్ళ స్వార్థం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవడం కోసం, రాజకీయంగా అనగదొక్కడం కోసం మాత్రమే వీళ్ళు ఢిల్లీకి వస్తున్నారనేటువంటి అభిప్రాయాలు వారిలో ఉన్నాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీజేపీ పార్టీకి చేసినటువంటి సపోర్ట్ కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకించినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఏదున్నా కూడా జగన్ గారు ఓపెన్, నా రాష్ట్రం కోసం, నా రాష్ట్ర ప్రయోజనాల కోసము ఢిల్లీలో ఎవరున్నారు సరే నేను మద్దతు ఇస్తా అని చెప్పి స్ట్రైట్గా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీ దూరం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళు ఏదో వెళ్ళి అరెస్ట్ చేయాలని చెప్తే, అక్కడ తప్పు చేయకపోయినా కూడా అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నాశనం అయిపోయిందో బీజేపీ పార్టీ కూడా ఆ రకంగా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు. ఈ అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, మరి వీటికి ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి మాటల తూటలతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన పరిస్థితి. మరి వాటికి ఆన్సర్ ఇవ్వగలరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయగలరా? ఇప్పుడు చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, దమ్ముండి అరెస్ట్ చేయండి అని చెప్పి. ఏ ప్రశ్నిస్తే, విశ్లేషణ చేస్తే అరెస్ట్ చేస్తారా? మీ వాటికి మాత్రం సోర్స్ ఉండదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, మీ మాటలు మాత్రం మీరు ఉపసంహరించుకోరు, యువతలు మాత్రం ఉపసంహరించుకోవాలా? ఇట్లా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలతో చాలామంది ఏకీభవిస్తూ ఉన్నారు. సో మరి ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మరి ఇది విషయం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.